సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద భారీ రాక్షస జీవులు ఆధిపత్యం చెలాయించాయి. వాటి పేరు డైనోసార్లు. వాటి గర్జనలు భూమినే కంపించేవి. కానీ ఒక్క రోజులో ఒక్క ఘటనతో అవి భూమి మీద నుంచి పూర్తిగా అదృశ్యమయ్యాయి. మ్యాసివ్ ఎక్స్టెన్షన్ అంటే ఏమిటి? దాని వెనుక ఉన్న రహస్యం రండి ఈ వీడియోలో సైంటిఫిక్ గా తెలుసుకున్నాం. అత్యంత ప్రసిద్ధమైన సిద్ధాంతం ఆస్ట్రాయిడ్ ప్రభావం. మెక్సికోలోని యుకటాస్ అనే ప్రదేశంలో చిక్సులాబ్ అనే భారీ ఆస్ట్రాయిడ్ ఢీకొనింది. దాని వ్యాసం 10 నుంచి 15 కిలోమీటర్లు. ఢీకున్న తర్వాత భూమి మీద ఉష్ణోగ్రత ఒక్కసారిగా 1000 డిగ్రీలు పెరిగిపోయింది. చుట్టూ ఉన్న అన్ని జీవులు ముక్కలు తక్షణంలో మాడిపోయాయి. ఆకాశంలోకి ఎగిరిన ధూళి సల్ఫర్ ఆవిరి సూర్యకాంతిని అడ్డుకున్నాయి. సంవత్సరాల పాటు న్యూక్లియర్ వింటర్ వచ్చింది. సూర్యుడు కనిపించలేదు. ఉష్ణోగ్రత పడిపోయింది. ముక్కలు పెరగలేదు. ఆకలితో హెర్బివోరస్ డైనోసార్స్ చనిపోయాయి. తర్వాత కార్నివోరస్ కూడా. కానీ ఆస్ట్రాయిడ్ ఒక్కటే కాదు, మరో భయంకరమైన ఘటన కూడా జరిగింది. భారతదేశం డెక్కన్ ర్యాప్స్ అనే అగ్ని పర్వతాలు భారీ విస్ఫోటనంతో చెందాయి. లక్షల చదరపు కిలోమీటర్లు లావా ప్రవహించింది. ఇవి విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరిగి భూమి ఉష్ణోగ్రత 3 to 10 డిగ్రీస్ పెరిగింది. సముద్రాల్లో ఆక్సిజన్ తగ్గడం ఇవన్నీ డైనోసార్ల ఎక్స్టింక్షన్ కి కారణమయ్యాయి. కొందరు సైంటిస్టులు ఇది ఆస్ట్రాయిడ్ కైనా ముందే జరిగింది, డైనోసార్లు చావడానికి ఇది కూడా ఒక కారణమైండొచ్చని చెబుతారు. కొన్ని ఇతర సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. వాతావరణ మార్పులు, సముద్ర స్థాయి తగ్గడం, వాటిల్లో అవి కొట్టుకొని చావడం, ఫుడ్ లేకపోవడం. కానీ ఎక్కువ మంది సైంటిస్టులు ఒప్పుకునేది ఏమిటంటే ఆస్ట్రాయిడ్, డెక్కన్ అగ్ని పర్వతాలు కలిసి పర్ఫెక్ట్ స్టార్మ్ సృష్టించాయి. దీనివల్ల డైనోసార్లు చెడిపోయాయి, కొత్త జీవులు ఉద్భవించాయి, చిన్న సస్తులు బతికి విస్తరించాయి. మన మానవ జాతి కూడా అలాగే పుట్టింది. డైనోసార్ల అంతం భూమి చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్. ఈ రహస్యాన్ని సైంటిస్టులు ఇంకా పరిశోధిస్తున్నారు. మీరు ఏ థియరీని ఎక్కువగా నమ్ముతారు? కామెంట్లలో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.